స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం చిన్న జీవీఎంసీ ప్రామినెంట్గా ఉంటే జరగండి ఇదంతా కింద రూమ్ రండి వెనక్కి రండి ఒక ఫ్లోర్ రండి ఇక్కడ రండి 1750 అంటాడు హోల్డబుల్ వెరీ గుడ్ కొద్దిగా బ్యాడ్మింటన్ కి హైట్ సరిపోతుందండి బాల్ ఆడితే మనకు నాకేంటి నేను కదా ఏది మీరు తీసుకున్నారు కదా ముందుకు అందరికీ నమస్కారం. ఈరోజు మనము కొత్తగా రెనోవేట్ చేసుకొని గౌరవ ఎంపీ వర్యులు, స్థానిక ఎమ్మెల్యే వర్యులు, అదేవిధంగా మేయర్ గారు, కమిషనర్ గారు వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ స్టేడియం అనేది దాదాపు 16 కోట్ల విలువతో స్మార్ట్ సిటీ ఫండ్స్ ద్వారా మనము రెనోవేట్ చేయడం జరిగింది. చాలామంది స్పోర్ట్స్ మెన్ అదేవిధంగా కామన్ పబ్లిక్ వాడుకునే విధంగా సంవత్సరం పాటు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఓపెన్ చేస్తారని. అది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఇంక్లూడింగ్ ఎయిర్ కండిషనింగ్ అన్నీ చేసి రూఫ్ కూడా 4 లేయర్లు రూఫ్ పెట్టి డ్యామేజ్ కాకుండా ఫ్యూచర్లో
ఒక లైఫ్ వచ్చే విధంగా ఈ రెనోవేషన్ అనేది చేపట్టడం జరిగింది. సో ప్రజలకి అందుబాటులో తీసుకురావడం వల్ల చాలామందికి ఇది మేలు జరుగుతుంది. వన్ మోర్ థింగ్ ఇస్ ఈ ప్రాపర్ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ద్వారా ఈ కేటాయింపు అనేది జరుగుతుంది. యాన్యువల్ ఫీ అనేది జీవీఎంసీ కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకొని దాంట్లో ఎవరు ఎన్రోల్ అయి ఉన్నారో వాళ్ళకి స్లాట్ బుకింగ్ బేసిస్ మీద తయారు చేసిన 6 కోట్లు కూడా వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడే కొంతమంది కోరారు, మీరు వివిధ ఫెస్టివల్స్ కానీ ఇచ్చేస్తున్నారు, ఫంక్షన్స్ కానీ ఇచ్చేస్తున్నారు, దానివల్ల పాడవుతుందని. డెఫినెట్గా స్పోర్ట్స్ యాక్టివిటీస్కి ప్రాధాన్యత ఇస్తూ ఉన్న ఫెసిలిటీ డ్యామేజ్ కాకుండా జీవీఎంసీ వారు మెయింటైన్. ఎంబీపీ కాంప్లెక్స్ మీరు ఉదాహరణగా తీసుకోండి. ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. వాళ్ళు నెలకి సంవత్సరానికి నెలకు ₹1 కోటి అండి. సంవత్సరానికి 1 ఇయర్కి అది 1 ఏకర్ ఫెసిలిటీ ₹1 కోటి. ఉదాహరణకి ఇది పోర్ట్ స్టేడియం వైసీపీ గవర్నమెంట్లో 17 ఎకరాలు 86 లక్షలకి ఇచ్చారు. 1 ఏకర్కి ₹1 కోటి అంటే వాళ్ళకి ఆ ₹1 కోటి కట్టడానికి వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు ఆ పార్టీ, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకే ఆ రేట్ కస్టమర్కి పాస్ ఆన్ అవుతుంది. సో గవర్నమెంట్ కూడా ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీస్ మనం ఎవరికైతే లీజ్ చేస్తున్నామో ఆ లీజ్ రేట్ కూడా మనం ఒకసారి రీవాల్యుయేట్ చేసుకోవాలి. ఆ భారం కామన్ మ్యాన్ మీద పడకూడదు. మీరు అన్నట్టు అఫోర్డబిలిటీ ఉండాలి. అఫోర్డబిలిటీ చేసేటట్టే మనం చేయాలి. ఒకవైపు ప్రైస్ క్యాప్స్ పెట్టాలి, ఇంకోవైపు నడిపేవాడికి కూడా అది సూటబుల్గా ఉండేటట్టు చూడాలి. స్పోర్ట్స్ రిలేటెడ్ మనం చూసుకుంటే ఆక్వా కానీ ప్రైవేట్ ఆపరేటర్స్ చేస్తారు. బట్ మెయింటెనెన్స్ వరకు జీవీఎంసీ ప్రైవేట్కి ఇవ్వచ్చు. బట్ సాధారణ వాళ్ళు మిడిల్ క్లాస్ వల్ల రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో దానికి సంబంధించి ఏదైనా ప్రభుత్వం నుంచి కానీ జీవీఎంసీ నుంచి ఏదైనా డిసిషన్ తీసుకోబోతుంది. చూసుకుంటే గతంలో స్పోర్ట్స్ మీట్స్ కానీ రెగ్యులర్గా జీవీఎంసీ ఆర్గనైజ్ చేసేది, ఇప్పుడు అది జరగడం లేదు. సో దానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉండదండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రూల్ అమలు అవ్వద్దు. డిపాజిట్లు తీసుకోకుండా ఇచ్చేయడము, దాని తర్వాత డ్యామేజ్ అయినా సరే చూసి చూడనట్టు డిపాజిట్ రీఫండ్ చేయడము, ఇట్లాంటివి జరిగితే ప్రాబ్లమ్స్ వస్తాయి. యూఆర్ టెలింగ్ కరెక్ట్లీ. ఏంటంటే చాలామందికి మనం నిబంధనలు సరిగ్గా పెట్టకపోతే వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తారు. అందుకే పబ్లిక్ వదిలేసండి, ప్రైవేట్ ప్రాపర్టీని కూడా పిల్లలు చాలామంది డ్యామేజ్ చేసేస్తున్నారు. మెయింటెనెన్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్. అది బాగా చేయాలని నేను ప్రభుత్వాన్ని కూడా ఇందాక కమిషనర్ గారికి చాలా స్పష్టంగా చెప్పాను. స్పోర్ట్స్ రిలేటెడ్ జీవీఎంసీ చాలా ప్రాపర్టీస్ కొన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో, సో అవి పూర్తి స్థాయిలో అంటే మీడియం ప్రైస్లో తీసుకోండి. ఎందుకంటే మీరు ఇది చూస్తే బయట బిల్డింగ్ ఫసాడ్ అంతా చేసి, నేను ఇంకా అంతా బిల్డింగ్ చూడలేదు, జస్ట్ ఆ షటిల్ గ్రౌండ్, దాని తర్వాత అక్కడ ఉన్న సీటింగ్ చూశాను తప్ప గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీసులు ఏం రెనోవేట్ చేశారు, టాయిలెట్లు ఏం రెనోవేట్ చేశారు. బట్ మీరు ఓవరాల్ స్క్వేర్ ఫుటేజ్ చూసుకుంటే ఇట్స్ మ్యాసివ్ ఫెసిలిటీ. ఆ మ్యాసివ్ ఫెసిలిటీ కోసము కొన్నిసార్లు ఏంటి అంటే డబ్బు సరిగ్గా సద్వినియోగం అయిందా లేదా అనేది ఎవరికన్నా అనుమానం రావచ్చు. లెట్ పీపుల్ క్వశ్చన్. కమిషనర్ గారిని కూడా నేను అడుగుతున్నాను, ఎక్కడైనా సరే మన ఎస్టిమేట్స్ ఎక్కువ అయినాయి అంటే చూడండి. బట్ నా అంచనా ప్రకారం అయితే ఇంత పెద్ద ఫెసిలిటీని బాగానే చేశారని నాకు అనిపిస్తుంది. సో ఐ డోంట్, ఎందుకంటే ఏసీ ఇట్ సెల్ఫ్ విల్ కాస్ట్ సో మచ్ మనీ. ఒక ఏసీ ఇన్స్టాల్ చేయాలి, ఇంత క్యూబిక్ ఫీట్కి చేయాలంటే ఆ ఏసీ ఎవరికి కనపడదు, జస్ట్ అక్కడ డక్ట్లు ఉంటాయి, కానీ ఆ ఖర్చే విపరీతంగా ఉంటుంది.